సేతు విజ్ఞానం ఏం చెప్తుందంటే భగవద్గీతలో ఉద్ధరేదాత్మనాత్మానం అని ఏం చెప్తుందో అదే సేతు విజ్ఞానం చెప్తుంది. అయితే విస్తారంగా చిలువలు పలువలుగా చెప్తుంది. కట్టే కొట్టే తెచ్చే అంటే రామాయణం అయిపోయినట్టు, కానీ రామాయణం అంతా ఉంది దాని వెనకాతల. అలాగే ఉద్ధరేది ఆత్మనాత్మానం అన్న ఒక చిన్న పదజాలం వెనకాతల ఒక పెద్ద భాగవతం ఉంది. దాని పేరే సేతు విజ్ఞానం. పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్ మూవ్మెంట్లో ధ్యాన యోగం ఒక పక్కన, ఇంకోటి పక్కన జ్ఞాన యోగం. అంటే ధ్యాన యోగంలో మన మనసును కుదటపరుచుకుంటాము, మన మనసును తేటపరుచుకుంటాము, మన మనసును శుద్ధీకరణ చేసుకుంటాము, నాడీ మండలాన్ని శుద్ధీకరణ చేసుకుంటాము, మరి మన దివ్య చక్షువును మనము జాగృతం చేసుకుంటాము. ఇలాంటివన్నీ ధ్యాన యోగంలో ఉన్నప్పుడు, ఈ జ్ఞాన యోగంలో మన బుద్ధిని మనం శుద్ధీకరణ చేసుకుంటాము. విపరీత బుద్ధి వినాశకాలే. ఈ వినాశకాలము విపరీత బుద్ధి రెండు పోతాయన్నమాట. విపరీత బుద్ధి వల్ల వినాశకాలము, వినాశకాలం వల్ల విపరీత బుద్ధి ఇవన్నీ వస్తుంటాయి. కనుక ఆ బుద్ధి విపరీత బుద్ధిని సరైన బుద్ధిగా చేస్తుంది సేతు విజ్ఞానం. నా పరిస్థితులకంతా ఎవరో కారణము, ఎవరి వల్ల నేను చెడిపోయాను అని వాళ్ళ మీద కక్ష కట్టడము, అథవా ఎవరి వల్ల నేను బాగుపడిపోయాను అని వాళ్ళకి శరణాగతి కావడము, వాళ్ళ కాళ్ళకు పూజలు చేయడము, ఈ రెండు కూడాను బుద్ధి యొక్క విపరీత ధోరణి. మనం బాగుపడింది మన శ్రద్ధ వల్ల, మన దీక్ష వల్ల, మన అభ్యాసం వల్ల. మన శ్రద్ధ, మన దీక్ష, మన అభ్యాసం అయితే మనం ఏమీ బాగుపడం. అలాగే మనం చెడిపోయేది కూడాను మన అశ్రద్ధ వల్ల, దీక్షాదేమి వల్ల, చెడు అలవాట్ల వల్ల, బద్ధకం వల్ల, అంతేగాని ఇంకోటి వల్ల కాదు. కనుక మన పరిస్థితులన్నీ మన వాస్తవానికి మనమే కారకులము. ఇలా ఉన్నా కానీ, అలా ఉన్నా కానీ, బతుకున్నప్పుడైనా కానీ, చనిపోయినప్పుడైనా కానీ, శరీరంలో ఉన్నప్పుడు కానీ, శరీరంలో రానప్పుడు కానీ, ఎవరి వాస్తవానికి వాళ్ళే సృష్టికర్తలు. ఏ లోకంలో ఉన్నా మనం, ఏ కాలంలో ఉన్నా, ఇది మనం ఎంత చక్కగా తెలుసుకుంటే జీవితం అంత సరళంగా, హాయిగా, శాంతంగా తయారవుతుంది. అప్పుడు అది అర్థవంతంగా తయారవుతుంది. అప్పుడు అది సమర్థవంతంగా తయారవుతుంది. అప్పుడు అది ప్రయోగాత్మకంగా తయారవుతుంది. అప్పుడు అది క్రియేటివ్గా తయారవుతుంది. మరి ఒక అద్భుతమైన వికాసము మనలో కలుగుతుంది. నమస్కారం. హాయ్ మాస్టర్స్, ಪತ್ರಿಜಿ ವೆಚ್ಚೇರಿಯನ್ ಚಾನಲ್ ನೋಡಿ, ಲೈಕ್ ಮಾಡಿ, ಶೇರ್ ಮಾಡಿ, ಸಬ್ಸ್ಕ್ರೈಬ್ ಮಾಡಿ ಹಾಗೂ ಮಾಡಿಸಿ ಬೆಲ್ ಬಟನ್ ಕ್ಲಿಕ್ ಮಾಡಿ. ಥ್ಯಾಂಕ್ ಯು.